వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతుంది. ములుగు జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్క మీడియా సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బల్దియా సర్వసభ్య సమావేశం. సుల్తానాబాద్, ఎలిగేడు మండలాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఘనంగా సినీ ప్రముఖుల సమక్షంలో పోలీస్ వారి హెచ్చరిక ట్రైలర్ లాంచ్. ఇక వివరాల్లోకి వెళ్తే, కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు రేపు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయడం కోసం కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి కార్మికులకు సమ్మెకు సమాయత్తం చేస్తున్నాయి. అందులో భాగంగా ఆఖరి రోజుగా మంగళవారం జేఏసీ ఆధ్వర్యంలో గోదావరికని 2A గనిపై అజ్జీవన్ ఏరియా వర్క్షాప్లో గేట్ మీటింగ్లు ఏర్పాటు చేసి బుధవారం సింగరేణి కార్మికులంతా సమ్మెలో పాల్గొనాలని కోరారు. కాబట్టి దయచేసి మనం అందరం కూడా ఆలోచన చేసి కార్మిక వర్గ భవిష్యత్తు, మరి చాలా మందికి అనుమానం కూడా రావచ్చు, మరి నరేంద్ర మోడీ బిల్లే పాస్ చేసేసిండు, ఆయన నియంత. ఎందుకంటే మనం చూసాం ప్రపంచంలో పెద్ద పెద్ద నియంతలు, హిట్లర్ లాంటి వాళ్ళు, ఆయన ప్రపంచాన్నే ఏలాలని ఆయన నియంతగా పరిపాలన చేసిండు. కానీ ఏమైంది, హిట్లర్ కుక్క సాగు తెచ్చాడు. నియంతలకు ఎప్పుడైనా అదే జరుగుతుంది. అట్లాంటి నియంతగా ఇవాళ నరేంద్ర మోడీ ఉన్నాడు. మరి ఇవి ఆగుతాయా అని చాలా మందికి అనుమానం రావచ్చు. కానీ ఇదే దేశంలో రైతులు మన కళ్ళ ముందే ఒక 4 సంవత్సరాల క్రితం వాళ్ళకు కూడా నల్ల చట్టాలు తీసుకొచ్చాడు. ఎట్లయితే మనకి ఇవాళ 4 కోడులు తీసుకొచ్చి మనకి ఎట్లా చేస్తుండో వ్యవసాయానికి సంబంధించినటువంటి చట్టాలు కూడా తీసుకొచ్చాడు. ఇవాళ ఏంది వ్యవసాయం, మన దేశంలో వ్యవసాయం చేసుకునే రైతులు వాళ్ళు ఇష్టం వచ్చిన పంట వేసుకోవచ్చు, ఇష్టం వచ్చిన కాడ అమ్ముకోవచ్చు, వాళ్ళకి ఏది లాభం అనుకుంటే అది చేస్తారు. కానీ రేపు ఆ చట్టాలు వచ్చిన తర్వాత ఆ కోడులు వస్తే అది లేదు. ఎందుకు ఆ కోడులు తీసుకొస్తాడు? అదానీ అంబానీలు ఏంటంటే ఈ దేశం 75% ఆదాయం ఇదంతా కూడా వ్యవసాయ రంగం మీదనే ఉంది. కాబట్టి ఈ వ్యవసాయ రంగాన్ని కూడా మా చేతుల్లో పెట్టమని అడిగింది. మొత్తం కార్పొరేట్ వ్యవసాయం తీసుకొచ్చి వాళ్ళకు అనుకూలంగా చేయాలని చెప్పి చట్టాలు తీసుకొస్తే, వేదికపై ఉన్న జేఏసీ నాయకత్వానికి, వర్క్షాప్ కార్మిక సోదరులందరికీ కూడా శుభోదయం. విషయం మీకు స్ఫూర్తిగా అందరికీ తెలుసు. అందరికన్నా మేధావులు వర్క్షాప్ వాళ్ళు, అందరికన్నా లాస్ట్ మీటింగ్ మీరే. కాబట్టి ఇంకా మీకు విపులంగా తెలియదు అని చెప్పడానికి ఏం లేదు. 99.9 2 నెలల కాలం చేస్తున్నాం. మే 20 తారీఖు నాడు జరగాల్సిన సమ్మె పాకిస్తాన్ బాంబెత్తులని ఇండియాకు మద్దతు ఉండాలని నరేంద్ర మోడీ ఇష్టం లేకపోయినా దేశాన్ని కాపాడుకోవడం కోసం మనం అందరం భాగస్వామ్యంగా సమ్మె విరమించుకొని నరేంద్ర మోడీకి అండగా నిలబడ్డాం, ప్రభుత్వానికి అండగా నిలబడ్డాం. కానీ అదే నరేంద్ర మోడీ మన మీద బాంబెత్తాడు. దానికన్నా ఇంకా ఆ పాకిస్తాన్ బాంబెత్తే 100 మంది 1000 మంది చచ్చిపోతురు కావచ్చు, కానీ ఇలా 50 కోట్ల మంది చంపడానికి బాంబెత్తాడు. అందుకని మనం మరింత శక్తివంతంతో ప్రజలతో భాగస్వాములు చేసుకొని, రైతులను భాగస్వాములు చేసుకొని, మన కుటుంబ సభ్యులు భాగస్వాములు చేసుకొని ఎదిరించాల్సిన సమయం అవసరమైంది. ఇవాళ చాలా మందికి అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఇట్లాంటి సమ్మెలు చాలా వచ్చాము. ఈ సేమ్ డిమాండ్ మీద ఇప్పటికి 5-6 సమ్మెలు చేసినాం మనం. నరేంద్ర మోడీ వచ్చిన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి కేవలం చట్టాల మీదనే ఇప్పుడు 4-5 సమ్మెలు 3 రోజులు చేసినాం. ఇది లాస్ట్కు అమలుకు వచ్చింది. ఒప్పందాలు అయినాయి, తీర్మానాలు అయిపోయినాయి, చట్టాలు అయిపోయినాయి. ఇప్పుడు అమలు కోసం వచ్చే లాస్ట్ సమయం అయిపోతున్నాం. కొరిపాలతో బతుకున్నాం. ఈ కొరిపాలన గుట్టాలు జూలై 9న జరగబోయేటువంటి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణిలో కూడా సమ్మెను విజయవంతం చేసి మోడీ ప్రభుత్వానికి నిరసన తెలపడమేతో పాటుగా ఒక చెంపపెట్టుగా ఉండేలాగా మన ఐక్యతను ప్రదర్శించి ఈ సమ్మెను విజయవంతం చేయాలని జేఏసీ తరఫున, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున
వర్క్షాప్ సోదరిమణులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇందాక చెప్పినట్టుగా మే 20 నుంచి దేశంలో యుద్ధ వాతావరణం దృష్ట్యా జూలై 9కి వాయిదా వేసుకున్నటువంటి సందర్భం. కానీ ఇందాక సీతారామయ్య గారు చెప్పినట్టుగా మోడీ ప్రభుత్వం 10 జాతీయ సంఘాలు, దేశంలో ఉన్నటువంటి 10 జాతీయ సంఘాలు, మన సింగరేణిలో ఉన్నటువంటి 5 బిఎంఎస్ తప్ప 4 సంఘాలు, అలాగే ఇతర జాతీయ సంఘాలు అన్ని 10 కలిసి 17 డిమాండ్ల మీద నోటీస్ ఇవ్వడం జరిగింది. వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ సంఘాలు, అసోసియేషన్లు, ఫెడరేషన్లు అన్ని కూడా కలిసి ఈరోజు సమ్మెకు పిలిపిస్తున్నాయి. మన సంఘటితమైనటువంటి చైతన్యవంతమైన కార్మిక వర్గానికి రైతాంగం కూడా మద్దతు తెలుపుతున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అసంఘటితంగా ఉన్నటువంటి వాళ్ళకి మనం మద్దతు తెలపాల్సింది పోయి వాళ్ళు 3 నల్ల చట్టాలను ఏ విధంగా రద్దు చేసుకున్నారో మీరు కూడా పోరాడండి. మీకు తమిళనాడులోని కడలూరు సమీపంలో ఈ ఉదయం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సమ్మెనుకుప్పం రైల్వే క్రాసింగ్ వద్ద పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న వ్యాన్ను రైలు బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర దుర్ఘటనలో 2 విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులతో కూడిన స్కూల్ వ్యాన్ సమ్మేళనం కుప్పం వద్ద రైల్వే ట్రాక్ను దాటుతుంది. అదే సమయంలో వేగంగా వస్తున్న రైలు వ్యాన్ను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు వ్యాన్ నుజ్జునుజ్జయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఆర్తనాదాలు విన్నంటున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను హుటాహుటిన కడలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారి ఖచ్చితమైన సంఖ్య తెలియాల్సి ఉంది. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ డ్రైవర్స్ కాలనీలో ఇంద్రపాలెం ఎస్ఐ వీరబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ రేషన్ బియ్యంను అక్రమంగా నిల్వ ఉంచిన గూడెంపై సివిల్ సప్లై అధికారులు, ఇంద్రపాలెం పోలీసులు దాడులు. ఈ దాడిలో సుమారు 5 టన్నుల వరకు అక్రమ రేషన్ బియ్యంను పట్టుకున్నట్లుగా సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి కొర్రెముల ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని కొర్రముల రెవెన్యూ సర్వే నెంబర్ 311, 12, 13, 24, 26 రియల్ ఎస్టేట్ మాఫియా గౌడ వృత్తిదారులకు చెప్పకుండా రాత్రికి రాత్రి అధికారులు అండతో 85 తాటి చెట్లను జేసీబీ సహాయంతో పెరికి వేసినారు. 3వ రోజు దీక్షకు సంఘీభావంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్ బి బ్లాక్ అధ్యక్షులు మహేష్ గౌడ్, భారతీయ జనతా పార్టీ ఓబీసీ అధ్యక్షులు ఆనంద గౌడ్, పంజాల శ్రావణ్ గౌడ్ తదితరులు పాల్గొని తీసివేసిన తాటి చెట్లను పరిశీలించారు. భావన ఆ లొట్టిని చెప్పి పన్ను కాలేదు ముందుగా వస్తే రాలే మళ్ళీ ఎంత పాల మీద పంచుకుంటాం మేము ఆయన తాడు
రాత్రి సాయంకాలం కళ్ళు తీసిండ్రు, పొద్దున మార్నింగ్ వచ్చేసరికి లేదు, ఎర్లీ మార్నింగ్ కథ ఈరోజు మన కొర్రంల గౌడ సంఘం పరిధిలో ఏదైతే ఈ తాడి చెట్ల కూల్చివేత కార్యక్రమం జరుగుతుంది అని మనకు కొర్రంల గౌడ సొసైటీ సోదరులందరూ తాడి చెట్లు పోయిన కార్యక్రమానికి అందరినీ పిలుస్తున్నారు. ఈరోజు కూడా ఈ కార్యక్రమానికి ఉద్దేశించి వజ్రేష్ అన్న గారు కూడా ఇక్కడికి వచ్చేసి అది ఏందో ప్రాబ్లం చూద్దాంప అమ్మాయి అని పొద్దున మన సోదరులు కూడా వచ్చినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చిన మిగతా పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మా యొక్క గౌడ కులస్తులు ప్రతి గ్రామంలో గౌడ సంఘాలు వాళ్ళకు జీవనోపాధి కోసమే ప్రతి ఒక్క గౌడ సోదరులు కూడా సంవత్సరానికి ఒకసారి మీటింగ్లు పెట్టుకొని ఎవరి తాళ్ళు వాళ్ళు వంచుకొని ఆ తాళ్ళని ఎత్తుకొని బతికే ఈ గీత కార్మికులని ఇలాంటి ఏరియాలో ఈ చెట్లపైన ఆధారపడి ఎవరైతే జీవనం సాగిస్తారో వాళ్ళందరికీ నమస్కారం. ముందు నుంచి కూడా ప్రభుత్వాలు ఏమన్నా కావచ్చు, ఈ కులవృత్తుల మీద జీవిస్తున్న వాళ్లకు చాలా చోట్ల అనేక గౌరవ ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్తాం, మంత్రి దృష్టి కూడా తీసుకెళ్తామని చెట్లకు నష్టపరిహారమే ఇచ్చింది కాకుండా ఏ చెట్టు తీయాలి ఏ చెట్టు తీయొద్దో అంటే రోడ్డు కట్ట మూసి చెట్లు పక్కన తప్పితే బాగుంటుంది తప్ప ప్రతి చెట్టు 80 చెట్లు తీస్తే ఇవి మొలవడం చాలా కష్టం. ఈ చెట్లన్నీ పక్కకు ఎక్కడ పెడతారో పెట్టాలి. ఈ సొసైటీ వాళ్ళతోని చర్చ చేసి స్థానికంగా ఉన్నటువంటి సంబంధిత అధికారులందరూ కూడా ఈ చెట్లు ఎక్కడ పెడతారో ఫస్ట్ చెప్పిన తర్వాత ఆ చెట్లు తీయాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఇక్కడ దాకా మిత్రులందరూ కూడా చెప్తా ఉన్నారు. జై గౌడ, గౌడ ఐక్యత, గౌడ ఐక్యత. ఈరోజు ఈ కొర్రంల గ్రామం గట్కేజల్ మండలం కొర్రంల గ్రామంలో ఏదైతే మన ఈ గీత కార్మికుల ఈ తాటి చెట్లు ఈ రియల్ ఎస్టేట్ మాఫియా కానీ ఆ సమస్యను ఒక ఉత్తన్నం చేసింది. 84 చెట్లు పోయినాయని పాపం వాళ్ళ కోసం చెప్తా ఉన్నాను. కనుక నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో ఇవాళ సాయంత్రం వరకు కానీ రేపు కానీ ఇక్కడ సొసైటీ ఏదైతుందో సొసైటీతో డిస్కస్ చేసి వీటికి నష్టపరిహారం ఏ రకంగా చేయాలి. ప్రభుత్వానికి అందరూ ఉన్నారు, మా తమ్ముడు ఉన్నాడు, భాస్కర్ గౌడ్ కూడా ఉన్నాడు. ఈ సంబంధించినటువంటి మిత్రులందరికీ కూడా చెప్తున్నాం, వాళ్ళను వీళ్ళని పిలిచి కూర్చుండబెట్టి సమస్యను సాల్వ్ చేయాల్సింది కోరుతాం. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఎస్బీఐ సర్కిల్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. వైఎస్ఆర్
స్పీచ్ మనస్ఫూర్తిగా మాట్లాడినటువంటి పొద్దు అన్న కొద్దిగా వెంకలు పోండి కొద్దిగా ప్రోగ్రాంలో ఉన్నాం దివంగత రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా యావత్ తెలుగు రాష్ట్రాలలో అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదో కార్యకర్తలు నాయకులు పార్టీ సంబంధించిన వాళ్ళ కార్యక్రమం కాదు, ఇది యావత్ తెలుగు రాష్ట్రాలలో కూడా అందరికీ ఇది ఒక శుభదినం. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాలలో ఆయన బ్రాండెడ్గా నిలబడిపోయినటువంటి పథకాలు ఎన్నో ఉంటాయి. ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 11 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా. ఆయన పేరుతో చెప్పుకోగలిగేది ఏమన్నా ఒక పథకం ఉందా? రాజశేఖర రెడ్డి గారి పేరు మీద వచ్చినటువంటి పథకాలు 5 సంవత్సరాలలో 6 పథకాలు ఉంటే 11 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు పథకం ఇదని చెప్పుకోవడానికి ఒకటి కూడా లేదు. అంటే పేద ప్రజల గురించి ఆలోచించేటువంటి అటువంటి మహా వ్యక్తి. ఎందుకంటే ఉచిత కరెంట్ అనేది పేద రైతులకు ఉపయోగము, ఆరోగ్యశ్రీ అనేది పేదలందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించింది. లక్షలు ఖర్చు పెట్టలేక ఉండే వాళ్ళకు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అయితేనేమి, ఒన్నాటి ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఒన్నాటి అయితేనేమి, చదువుకోలేని బీద పిల్లలందరికీ పెద్ద చదువులు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మహా వ్యక్తిని ఇప్పుడే కాదు జీవితాంతం కూడా ప్రజలు మర్చిపోరు. అదే కాకుండా ఈ రాష్ట్రంలో ప్రజల గుండెలలో ఎంత ఉండదు అనే దానికి ఆయన విగ్రహం లేనటువంటి కాన్స్టిట్యున్సీ లేదు, ఆయన విగ్రహం లేనటువంటి మండలం లేదు. ఏ నాయకునికి అన్ని విగ్రహాలు లేవు, అంతమంది విగ్రహాలు పెట్టుకున్నా అంటే ప్రజల గుండెలలో చిరస్థాయిగా నిలిచిపోయినాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రికి తగ్గిన తనయుడిగా ఈరోజు అమ్మఒడి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొని వచ్చి తండ్రికి తగిన తనయుడిగా నిలబడిపోయినాడు. ఈరోజు నిజంగా వైఎస్ కుటుంబం అనేది ఈ రాష్ట్రానికి ఒక భగవంతుడు ఇచ్చినటువంటి వరం అని చెప్పచ్చు. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో కాంట్రాక్టు పద్ధతిలో స్వీపర్గా పనిచేస్తున్న ఉద్యోగులను విధుల నుంచి తొలగించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు యూనివర్సిటీ ముందు ఆందోళనకు దిగారు. విశ్వవిద్యాలయంలో స్వీపర్గా పనిచేస్తున్న మాదాసి రూపా అనే ఉద్యోగిని 5వ నెల నుండి ఉద్యోగం తొలగించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని కళాశాల ముందు ఆందోళనకు దిగారు. నూతనంగా యూనివర్సిటీకి వచ్చిన డీసీ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వరంగల్లో కాకుండా హైదరాబాద్లో ఉద్యోగం చేస్తే చేయాలని తెలిపారని, ఈ చాలని జీతాలతో హైదరాబాద్లో మేము బ్రతకలేమంటూ వెంటనే ఉన్నత అధికారులు మాకు తగు న్యాయం చేయాలని కోరారు. ఓపెన్ అయిన కాంతి ఇక్కడనే చేస్తాను, ఓపెన్ అయిన కాంతి ఇక్కడనే చేస్తాను. మమ్మల్ని ఎట్లా తీసేస్తారు వాళ్ళు? అట్లా ఇంటికి వచ్చి అంటాను, లేకుంటే లేదు మీరు జాబ్ లేవని అంటాను. నేను ఎంత బతకాలి? చిన్న పిల్లగా మాకు మాకెంతో వేరే అయిపోతుంది. మా అమ్మ మళ్ళీ ఇక్కడ నుంచి మొత్తానికి డ్యూటీ లేకుండా అయిపోతుంది అని అతను వచ్చిండు. మిమ్మల్ని చూసి వెనక మరిపే వెళ్ళాలి. ఒక అతను అన్ఫిటెడ్, 4 మాత్రం మంచిగానే ఉన్నామండి. సెక్యూరిటీలు 3, శానిటేషన్లో 2, మా 2 శానిటేషన్. సెక్యూరిటీ వాళ్ళు భయపడతారు చేసుకుంటాం. ఇది కంపల్సరీ, ఏదైనా చేసుకుంటాం. ఇది కంపల్సరీ చేసుకుంటాం. కంపల్సరీ అంటే కంపల్సరీ మేము ఏదైనా చేసుకుంటాం. అండి అందరికీ వందనాలు. మిమ్మల్ని మీడియాని ఎందుకు పిలిచానంటే మా పరిస్థితులు మళ్ళీ మాకు న్యాయం జరగాలని పిలిచామండి. ఆఫీస్ తరఫున మాకు న్యాయం జరగడం లేదు, అందుకే మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది.
మేము ఇన్ని రోజులు ఇక్కడ యూనివర్సిటీ ఓపెన్ అయిన కన్సిల్ ఇక్కడే మేము డ్యూటీ చేస్తున్నాము. ఓపెన్ ఇంతవరకు మాకు ఏ ప్రాబ్లం లేదు, ఇబ్బందులు అంతకంటే లేవు. ఇప్పుడు కొత్త వీసీ గారు వచ్చిన కన్సిల్ ఒక 5 వర్కర్స్ని పక్కన పెట్టారు. ఎందుకు పెట్టారని అడిగితే 5 వర్కర్స్ మాకు ఎక్కువ ఉన్నారు కనుక పక్కన పెట్టామని వాళ్ళు చెప్పారు. మరి మేము ఏం చేయాలంటే అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరికి 5 వర్కర్స్ని రమ్మంటున్నారు. మేము రామండి, మా డ్యూటీలు మాకు ఇక్కడే కావాలని మేము అంటున్నాం. లేకుంటే మీరు పక్క జరిగిన 5 వర్కర్స్ని అక్కడ పెట్టుకుంటా అని అంటున్నారు. ఆఫీసులో అడుగుదామంటే ఎవరు సరిగ్గా పెద్దసార్లు ఎవరు లేరు కనుక మేము ఎవరిని అడగలేకపోతున్నాం. మా తోటి వర్కర్లు ఏమంటారంటే వాళ్ళ కోసం మీరు మాట్లాడితే మీరు వెళ్ళిపోతారని అంటారు కనుక మా తోటి వర్కర్లు కూడా మాకు సపోర్టింగ్ లేదు. అయినప్పటికీ తిరిగి ఆస్ట్ వచ్చేసి నిన్న మాత్రము మా వర్కర్స్తో మాట్లాడితే మా వర్కర్స్ 4 గంటల డ్యూటీ దిగి 6 గంటలకు మాకు వీసీ గారితో అది లెటర్ ఇప్పిస్తే అది మాట్లాడడానికి అవకాశం ఇప్పిస్తే వెళ్ళి మాట్లాడినకు అదే దారుణం ఉన్నది. సార్ దగ్గర నుంచి మాకు అదే దారుణం ఏమందంటే వస్తే 5 రమ్మనండి లేదా పక్కకు జరగబడండి. మా కాంట్రాక్టర్ గారిని అడిగితే ఆయన అంటాను కదా నాదేం లేదమ్మా, పైనుంచి మాకు ప్రెషర్ వచ్చేసింది నేను తీసేసిన. మీరే కాదు నెలకిద్దరు పోతారు, 9 మందితో వర్క్ జరిపించుకోవాలి అని పైనుంచి నాకు అధికారం నుంచి వచ్చింది కనుక నేను తీసేసినమ్మా, నాదేం లేదు, నన్ను అడగద్దు అని అంటున్నారు. ఇది నాకు న్యాయం కావాలి. మేము ఇక్కడనే బ్రతుకుతారు, మా బతుకు తెరువు తీసేసి మేము తినే బుక్క తీసేసి మేము ఎక్కడ పోవాలి? అంత దూరం పోతే మాకు ఏం లాభం? మళ్ళీ ఏమన్నారండి నిన్న వీసీ గారు అడుగు మాట్లాడుతుంటే మీకు బస్ పాస్ ఫ్రీ, కంట్రోల్ బియ్యం ఫ్రీ, కరెంట్ బిల్లు ఫ్రీ, మీకు ఏమి ఉన్నది అక్కడ కట్టుకోనికి? ఒక రూమ్ రెంటే కదా కట్టుకోవాల్సింది. అంటే రూమ్ రెంట్ ఎలా కట్టుకుంటాం? మాకు ఇచ్చే ఈ 12,000 జీతంలో మేము రూమ్ రెంట్ ఎలా కట్టుకుంటున్నాం? మాకు పిల్లలు ఉన్నారు, పిల్లలు చదువుకుంటున్నారు. ఇంత అర్ధాంతరంగా ఎక్కడికి వెళ్తాము? మా పరిస్థితి ఏంటి? మాకు పరిష్కారం కావాలండి, మీ ద్వారా మాకు పరిష్కారం కావాలి. ధన్యవాదాలండి. నా పేరు మాదసి రూప. సుల్తానాబాద్ ఎల్గేడు మండలాలలోని కందునూరుపల్లి, నారాయణపూర్, దేవునిపల్లి, కొదుర్పాక గ్రామాలలో పలు సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు ఎమ్మెల్యే అందజేశారు. రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమల్లోకి తెచ్చిన కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికల్లో ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సన్నబియ్యం పంపిణీ బోనస్ అందిస్తున్నామని తెలిపారు. జై కాంగ్రెస్, విజయనగరి నాయకత్వం. పెంట సుజాత ఫోటో దిగుడు ఉంటుంది. కొంచెం వెనుక ఇవాళ ఎన్ఆర్ చేసిన దగ్గర 20 లక్షల సీసీ రోడ్లు, టీడీపీల మన హనుమాన్ టెంపుల్ దగ్గర షెడ్డుకు 10 లక్షలు, తర్వాత అవైలబుల్ ఫండ్కి వెళ్ళి సీసీ రోడ్ 2.5 లక్షలు, బాయ్ గాజులకు 5 లక్షలు, ఎస్డిఎఫ్ సీసీ రోడ్ 3 లక్షలు, ఎస్డిఎఫ్ స్టీరింగ్ ఆఫ్ ఓపెన్ వెల్ 5 lakhs, దాదాపు 46 లక్షల వరకు మరి సంవత్సరంన్నరల మనం కొత్త పనులు ఇక్కడ చేసుకోగలిగినాం. వీటితో పాటు మరి మన గ్రామానికి వచ్చినప్పుడు మన గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి రైతులకు దాదాపు 72 మంది రైతులకు 48,76,452 రూపాయలు రైతు రుణమాఫీ చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో ఏ ఒక్క రైతు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగి మళ్ళీ బ్యాంకులకు వెళ్ళి రుణం తీసుకున్నటువంటి రైతు మరి ఎవరు లేనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇవాళ మళ్ళీ గుంట నుండి మొదలు పెడితే ఈ తెలంగాణ రాష్ట్రంలో సాగుకు యోగ్యం ఉన్నటువంటి ప్రతి గుంటకి ఇవాళ ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా పడ్డది. కాడితం అంటే చాలామంది మీ సేవా సెంటర్ల, కలెక్టరు, ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకుని అన్ని క్రోడీకరించి
ఇవాళ కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం. కొత్త రేషన్ కార్డులు ఇస్తే మన దగ్గర 46 కార్డులు వచ్చినాయి. ఇవాళ యాడింగ్ దగ్గర దగ్గర కుటుంబ సభ్యుల యాడింగ్ 12 వచ్చినాయి. కిలోలు ఉంటే 30 కిలోలు. దాన్ని బట్టి ఇలా అందరికి సన్న బియ్యం ఇచ్చేది. అంతకుముందు స్టార్ట్ చేస్తే మొన్న వర్షాకాలంలో ఇబ్బంది అయితే 3 నెలల బియ్యం ఒకటేసారి ఇచ్చారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.